ఓ కొడుకా వామ్మ ఎంత పెద్ద ఏరు వస్తుంది. వామ్మ నేనైతే కూడా చూసుకోవాలి ఇంత బామ్మ. ఓ కొడుకా వామ్మ. అది మా పొలం, అది గడ్డ మీద ఉంటుంది. ఇది పందిరి గుండు అంటారు దీన్ని. దీని కింద మేము అప్పుడు చిన్నప్పుడు మంచిగా హోలీ పండుగ చేసుకున్నాక తర్వాత దీని కింద మంచిగా ఫంక్షన్ చేసుకునేది, వండుకొని మంచిగా ఎంజాయ్ చేసేది. చూడు ఎట్లా చూడు గుండు. ఉరికిరారి 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 చూద్దాం. ఇగో చూడు వామ్మ ఎట్లా వస్తుంది చూడు ఏరు. ఎట్లా ఉంది చూడు వామ్మ, ఎంత స్పీడ్ వస్తుంది చూడు. అంత హైదరాబాద్లో 3-4 రోజుల నుంచి అంతటా కొడుతుంది, మా సైడ్ కూడా కొడుతుంది. వామ్మ పెద్దలు అందరు చూస్తానికి వచ్చారు. ఇంకా వా పోదాం పారిగా. ఇగో మొత్తము వర్షంకి అంతా మట్టి అంతా కొట్టుకుపోయింది చూడు. అటు పోకు. ఇది మా పొలము. అయితే అక్కడ సైడు కొంచెం పొలం మునిగిపోయింది, వంపు ఉన్నది. డామ్లో ఉన్నది పొలం మొత్తం మునిగిపోయింది, మోటార్లు కూడా మునిగిపోయినాయి అన్నీ కథం. ఇక చూడు ఈ పొలం మునిగిపోయింది. ఇంకా వడ్లు అయినాయి మంచిగా. ఇంకొక 15 రోజులు అయితే కథం. కోసే టైంలోనే వర్షం పైనుంచి వచ్చింది. ఈ వారం రోజుల నుంచి వర్షం ఎక్కువ వస్తుందిగా, అందుకే ఇక నీళ్ళు ఎక్కువైనాయి. వీళ్ళందరూ చూడడానికి వచ్చారు. ఎన్నడూ చూడనట్టు వాళ్ళు ఇంత పెద్ద ఏరు వచ్చింది. ఈడ తడ వస్తుందిగా, అక్కడ పెద్ద గుండు ఉండే. మా అన్న పేరు కూడా రాసిండు 99లో. అక్కడ మా మోటార్లు కూడా ఉంటాయి, అన్నీ పోయినాయి, మునిగిపోయినాయి. ఈడ స్తంభం ఉందిగా, ఈ స్తంభం కాడ 1-2 మోటార్లు. చెట్టు కొట్టుకపోతుంది. అక్కడి నుంచి నేను వీడియో తీసుకుంటూ వచ్చిన. కొంచెం అది ఎక్కువ అయినాయి అనుకో, ఈడంగా నీళ్ళు వస్తాయి ముందు నుంచి నీళ్ళు వస్తాయి. ఇది మాది పొలము మొత్తం మునిగిపోయింది చూడు. ఇవన్నీ అక్కడి నుంచి ఇటు నుంచి వచ్చినాయి. ఇగో కింద పొలము ఈసారి పెట్టలేదు, ఇక్కడ పెడితే ఎట్లాగో మునిగిపోతుంది అనేసి పెట్టలే. మా తమ్మిన పొలం ఇది. ఇగో ఇక్కడి నుంచి రిటర్న్ ఇటు వచ్చినాయి. ఇక వర్షం అంతా అయ్యింది. ఇది మాదే. ఇక్కడ అక్కడ 3-4 మోటార్లు ఉన్నాయి. ఇక్కడ అన్నీ పోయినాయి, కొట్టుకుపోవచ్చు. అవి తాటి ముద్దు. ఈయన మా అన్న. అమ్మ ఏడండి
వేయడానికి వస్తుండు మా పెద్దన్న. వచ్చి చూస్తా అని వస్తే ఫోన్ చేస్తే నేను వచ్చిన. నేను నడిపన్నా. వాళ్ళిద్దరు మా చిన్నపిల్లలు, మా అల్లుడు కొడుకు బిడ్డే. ఇక ఆయన పెద్దన్న కొడుకు.